అందరికీ నమస్కారం. పూర్వకాలంలో గ్రామాల్లో కానీ ఇంకా మండల స్థాయిలో కానీ బుర్రకథలు, హరికథలు, వీధి నాటకాలు లాంటివి గ్రామ సభల్లో కానీ రచ్చబండ్ల కింద కానీ లేదా చెట్ల కింద కానీ జరిగేటివి అన్నమాట. అవి ఎందుకోసమంటే వాళ్ళు పగలంతా కష్టపడి ఏదో చేరడానికి కోసం అని చెప్పి ఆ బుర్రకథల దగ్గరికి, కాలక్షేపం దగ్గరికి వెళ్తారనమాట. సో దానికి వాళ్ళు ఎంతో ఆ కళాకారులు కూడా అదేవిధంగా వారిని అంతే విధంగా ఎంటర్టైన్ చేసి వారిని ఆనందపరచడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి కమలాపురం సభ, సో ఇంచుమించు అలాంటిదే అనమాట. ఇది కూడా చెట్టు కింద సభ. ఒక వేప చెట్టు కింద ఒక సభను పెట్టి జనాల్ని అందరినీ ఆడ సెలెక్టెడ్గా కొందరిని మాత్రమే తీసుకొచ్చి వాళ్ళ కర్మజాలి వాళ్ళే చిక్కినారు వీళ్ళ చేతికి. పాపం తప్పించుకోలేరు, ఎటు పోలేరు. ఈయన చెప్పే సోదంతా ఈయనలాక కక్కలేక మింగలేక బాధను దిగమింగుకొని గంటన్నర సేపు పాపం వాళ్ళకి వాళ్ళే చేతులు కట్టేసుకొని మరీ కూర్చొని ఈయన చెప్పేదంతా వినడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా కనీసం సత్యసాయి శతదినోత్సవాల నుంచి వచ్చినాడే, కనీసం కొంచెమన్నా సత్యం మాట్లాడదామని లేకోకుండా అట్లాంటిది లేనే లేదా. గుక్క తిప్పకుండా మాట తిప్పకుండా ఉంటుంది కదా, ఒకదాని తర్వాత ఒకటి అనర్గళంగా అబద్ధాలు చెప్పడంలో ఆయనకు మించిన వారే లేరు. ఎన్ని అబద్ధాలంటే ఏమన్నాడు, అన్నదాత సుఖీభవ అని పేరు మార్చుకున్నాడు కదా, రైతు భరోసా పేరుని. రెండో విడతగా నిన్న ఏదో కొందరు అకౌంట్లలో అమౌంట్ వచ్చిందని చెప్పినారనమాట. నేను ఎంక్వైరీ చేస్తే కొందరు 5,000 వచ్చిందని అన్నారు. మరి ఈయనేమో ఒక్కొక్కరికి 7,000 వచ్చింది అన్నారు. మరి మిగతా 2,000 ఎవరి మెయింటెనెన్స్కు ఏ అకౌంట్లోకి వెళ్ళిపోయిందో మరి తెలియదు. ఇంతకుముందు అమ్మఒడిలో కూడా 15,000 అని చెప్పి 13,000 ఇచ్చి 2,000 టాయిలెట్ల మెయింటెనెన్స్ అన్నాడు కదా, అట్లా ఏమన్నా ఏదో మెయింటెనెన్స్ కట్టింగ్స్ ఏమన్నా జరిగినాయో మరి తెలియదు. దాంట్లో కూడా కోత విధించి ఒక 7 లక్షల మందికి కూడా తగ్గించి మరీ ఇవ్వడం జరిగింది. ఇంకా రాయలసీమకు సంబంధించి ఈయన ఏదో గొప్ప సంస్కరణలు చేశాడంట. రాయలసీమను రతనాల సీమగా మార్చేసినాడంట. ఇది పుట్టపర్తిలో స్పేస్ సిటీ అంట. ఇంకా ఓర్వకల్లులో విమానాల ఇడిభాగాలకు సంబంధించినటువంటి పరిశ్రమలు అంట. కొప్పర్తిలో డ్రోన్కి సంబంధించిన పరికరాలకు సంబంధించిన పరిశ్రమలు అంట. ఇట్లా వినేవాడు పాపాలు ఎక్కువైతే చెప్పేవాడు కేయపాల్ అన్నట్టు ఈయన గుక్క తిప్పకుండా చెప్తానే ఉన్నాడు. వాడు పాపం ఎట్లా వీళ్ళు ఒక ఎలైట్ స్టేజ్కి వెళ్ళిపోయినారనమాట. అబ్బా ఇంకా వీళ్ళు చంద్రబాబు ఏదో చేసేస్తున్నాడు మనల్ని అని చెప్పి ఇచ్చిన 5,000 కూడా పోయే లోపల వీళ్ళు ఖర్చు పెట్టేసింటారు ఆ మందు షాపులోకి వెళ్ళేసి. అంత భ్రాంతిలోకి తీసుకుపోయినాడు అనమాట వాళ్ళని. నేను ఏదో చేసేస్తాను. ఈయన ఉన్న ఆల్రెడీ అప్పుడు కర్నూలులో ఉన్నటువంటి లా బెంచ్ని తీసుకుపోయి అమరావతికి షిఫ్ట్ చేసేసినాడు. ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ని తీసుకెళ్ళి అమరావతికి షిఫ్ట్ చేసేసినాడు. ఇంకా ఎయిమ్స్, అనంతపూర్లో ఉన్న ఎయిమ్స్ని తీసుకుపోయి మంగళగిరిలో పెట్టేసినాడు. అంటే రాయలసీమలో ఉండేటి అన్నీ షిఫ్ట్ చేసి ఆడబెట్టి ఇప్పుడు ఏదో ఈయన వచ్చి రాయలసీమకు ఉద్ధరిస్తున్నాడంట. రాయలసీమకు రత్నాల సీమ కాదు, ఈయన రాయలసీమను రాళ్ళసీమగా మార్చడానికి కంకణం కట్టుకున్నట్టున్నాడు. ఇంకా ఇది నీటి భద్రత అంట. నీటి భద్రత ఏదో ప్రాజెక్టులు తీసుకొచ్చినాడంట, లేకపోతే ఉచిత విద్యుత్ అందిస్తూ ఉన్నాడంట. ఈయన ఎప్పుడైనా ప్రాజెక్టులు వింటేనే ఆయనకు సహించదు. ప్రాజెక్టులు జలయజ్ఞం అని చెప్పి, నదుల అనుసంధానం అని చెప్పి నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ రూపుకల్పింది ఎవరు? దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ఉచిత విద్యుత్ ఇస్తా అంటే ఈయన కదా చెప్పింది, బట్టలు ఆరేసుకోవాలని చెప్పి తీగల మీద అని చెప్పి అని కామెంట్ చేసి ఇప్పుడు మళ్ళీ అదే ఉచిత విద్యుత్ ఈయన పథకం కింద చెప్పేసుకుంటా ఉన్నాడు అనమాట. ఇంకా ఏది నీటి భద్రత కింద భూమిలో భూగర్భ జలాలని ఇంతకుముందు 100 అడుగులు పైన ఉండేటివంట, ఇప్పుడు వచ్చిన తర్వాత 9 మీటర్లకు వచ్చినాయంట. అది చెప్పడంలోనే చూడు, ఇంతకుముందు అడుగుల రూపంలో చెప్తే ఎక్కువ నెంబర్ వస్తుంది, మీటర్ల రూపంలో చెప్తే తక్కువ నెంబర్ వస్తుంది ఆటోమేటిక్గా. 1 మీటర్ని వేసుకుంటే ఇప్పుడు 9 మీటర్లు అంటే 30 అడుగులు. 30 అడుగులు చెప్తే ఎక్కువ నెంబర్ కనిపిస్తుంది కదా అని కావాలని దాన్ని మీటర్లలోకి మార్చి 9 తక్కువ చూపించాలని 9 మీటర్లు అని చెప్పినాడు అనమాట. 30 అడుగులు వేసుకున్నా కూడా ఎక్కడ పడతాయి రాయలసీమ, ఎక్కడైనా వేసి చూపించమను, 30 అడుగుల నీరు తీసి చూపించమను, చెంబు కూడా కడుక్కోవడానికి, అదే చేతులు కడుక్కోవడానికి. భూగర్భ జలాలను ఈయన ఉద్ధరించేసినాడంట. భూగర్భ జలాలు కూడా
పరిమితంగా వాడుకోవాలంట. రోజు 9 మీటర్ల మించి ఎవరు వాడుకోకూడదు. అంటే 9 మీటర్ల మించి ఎట్లా వాడుకోవాలంటే రోజు పొలంలోకి వెళ్ళి ఒక రాడ్ చెక్కి 9 మీటర్ల కంటే తగ్గుతుంది ఇంకా వాడకూడదు అని చెప్పి చేయాలి వ్యవసాయం అంతా, రైతులంతా. ఆ విధంగా ఉంది ఈయన వ్యవసాయం గురించి మాట్లాడడం అనేటువంటిది. ఇంకా రైతులకు అకౌంట్లో వేసే అమౌంట్లో వేసినప్పుడు ఈయన ఏదో బ్యాంకులో అకౌంట్ వేసి అది సెల్ ఫోన్లో వస్తుంది. ఆ టెక్నాలజీకి అంతా ఈయనే అంట, ఆ టెక్నాలజీని అంతా కనిపెట్టింది. సెల్ ఫోన్లోంచి కూడా మెసేజ్ అన్నీ కొడితే ఎవరికి కావాలంటే వాళ్ళకంతా అమౌంట్ ఇట్లంటే వెళ్ళిపోతుంటాయంట. ఆ ఫోన్పే అవన్నీ కూడా సృష్టించినాడంట, టెక్నాలజీని అంతా డెవలప్ చేసేసినాడంట. ఆ మధ్య సెల్ ఫోన్ల గురించి పరిచయం చేసింది నేనే అని స్టార్ట్ చేసినాడు. ఈయనది ఎట్లా ఉంటుందంటే ఏదైనా చెప్పడము ఒక ఫేజ్ వైజ్, ఒక దశల వారీగా తీసుకెళ్తాడనమాట. అంటే తన అకౌంట్లో వేసుకోవడం, ఏదైనా ఒక గొప్ప సంస్కరణ వచ్చిందంటే ఒక ఫేజ్ వైజ్ దశల వారీగా పెంచుకుంటూ వెళ్తాడనమాట. ఎట్లా ఉంటుందంటే ఒక ఉదాహరణ, ఒక ఊరిలో వచ్చేసి రామన్న చంద్రన్న అని ఇద్దరు ఉంటారనమాట, ఫ్రెండ్స్. సో రామన్నకు కొంచెం తెలివి ఎక్కువ, నిజాయితీగా ఉంటాడు, కష్టపడతాడు, కొంచెం మాటకారి, తక్కువ మాట్లాడతాడు. చంద్రన్న అనేది ఏంటంటే బాగా నేర్పరి, మాటకారి, పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అనమాట. సో ఈ రామన్న కష్టపడి ఏం చేస్తూ ఉంటాడంటే ఏదైనా కొత్తగా కనుక్కోవాలా, రాత్రి పగలు కష్టపడి కనుక్కొని చేస్తూ ఉంటాడు. అది గమనించిన చంద్రన్న ఏం చేస్తాడంటే అబ్బాయి ఏదో కనుక్కుంటున్నాడు, మనం కూడా మధ్యలో దూరదామని చెప్పేసి వెళ్ళి మే ఐ హెల్ప్ యూ అని చెప్పి వెళ్తాడనమాట. అప్పుడు సరేలే ఫ్రెండే కదా, నాకు కూడా ఏదైనా సహాయపడతాడని చెప్పి సర్లే రా అని చెప్పి రామన్న కూడా చంద్రన్నని పిలిచి కూర్చోబెడతాడనమాట. సో ఆ విధంగా ఒక పరికరం అయితే కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత దాన్ని అందరికీ పరిచయం చేయడానికి అని చెప్పి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చిన తర్వాత అక్కడ వచ్చేసి ఇది మా ఇద్దరి సమిష్టి కృషి అని చెప్పేసి చంద్రన్న కమిట్ అయిపోతాడనమాట. రామన్న ఏం చేస్తాడు, ఇలా హవాక్ అయిపోయి ఇలా చూస్తాడు. సో ఇది సమిష్టి కృషి అని చెప్పి సైలర్ లేని ఫ్రెండే కదా అని ఊరుకుంటాడనమాట. సరే అని ఆ పరికరం సంబంధించి ప్రజల్లోకంతా కొంచెం బాగా పనిచేస్తూ ఉంటుంది. పనిచేసేది గమనించిన చంద్రన్న ఏం చేస్తాడంటే మళ్ళీ ఒక మీటింగ్ పెడతాడు. మీటింగ్ పెట్టి ఇదంతా ఒక నా లీడర్షిప్ ఆధ్వర్యంలోనే జరిగింది అని చెప్పి చెప్తాడనమాట. ఈ పాపం రామన్న ఏంది అంత మాట్లాడలేడు కదా, సర్లే అని చెప్పి సైలెంట్గా ఉంటాడు. అది ఇంకా పాపులర్ అయిపోతాయి. ఆ పరికరం ఏంటంటే దేశవ్యాప్తంగా అందరూ బాగా వినియోగిస్తూ ఉంటారు, దాని రిజల్ట్స్ బాగుంటాయి. అప్పుడు ఏం చేస్తాడంటే ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తాడు చంద్రన్న. కండక్ట్ చేసి ఫ్లెక్సీలు వేపిస్తాడు, న్యూస్ ఛానల్ అందరినీ పిలిపిస్తాడు. అందరినీ పిలిపించి ఇది నా ఇన్వెన్షనే, నా ఐడియానే ఇది అని చెప్పి చెప్తాడనమాట. అక్కడ కొందరు నిజాయితీ పరులు, విలేకరులు ఉంటారనమాట, మీలాంటి వాళ్ళు. అదేంటి చంద్రన్న గారు, అది కనుక్కునింది రామన్న కదా, మీరేంటి అలా అంటున్నారంటే, రామన్న వాడేవాడు, దానికి దీనికి సంబంధమే లేదు, ఇదంతా నా ఐడియా, నేనే ఇన్వెన్షన్ అని చెప్పి ఆ విధంగా తన అకౌంట్లో వేసుకుంటాడు అనమాట. అంటే ఏదైనా ఒక గొప్ప సంస్కరణ ఉంటే ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్ళి దాన్ని తన అకౌంట్లో వేసుకొని దాన్ని అదేవిధంగా అంతే స్థాయిలో పబ్లిసిటీ చేసి తనే సృష్టించినట్టుగా ప్రచారం చేసుకుంటూ ఉంటాడనమాట. అదేవిధంగా ఆ సెల్ ఫోన్ కూడా, ఆ సెల్ ఫోన్ ఏముంది, భారతదేశానికి సెల్ ఫోన్ నేనే పరిచయం చేసింది అన్నాడు. దాని తర్వాత ఏమన్నాడు, టెక్నాలజీ నాదే అన్నాడు. ఇప్పుడు నిన్న దాంట్లో కూడా సెల్ ఫోన్ టెక్నాలజీ, అప్పట్లో నన్ను అందరూ 420 అన్నారు, నేను తీసుకొస్తా ఉంటే ఇప్పుడు చూడండి నా టెక్నాలజీని అందరూ అనుభవిస్తూ ఉన్నారని చెప్పి తన అకౌంట్లో. ఇంకా నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే ఈ సెల్ ఫోన్ నేనే కనుక్కునే అనేస్తాడు. ఇంకా పాపం ఆ మార్టిన్ కూపర్ కనుక్కునే ఆయన, సెల్ ఫోన్ కనుక్కునే ఆయన ఇంకా పిసుకొని చచ్చిపోతాడేమో, అదే గొంతు తీసుకొని చచ్చిపో, మార్టిన్ కూపర్. అదే ఇట్లా ఏదైనా ఒక గొప్ప సంస్కరణ ఉంటే దాన్ని తన అకౌంట్లో వేసుకునేదానికి తెగ ఉబలాట పడిపోతూ ఉంటాడు అనమాట. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే నిన్న సభలోనే ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. ఏది, మన మాజీ ముఖ్యమంత్రి ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన రెన్యూబుల్ ఎనర్జీ కర్నూలు దగ్గర పైనాపురంలో స్టార్ట్ చేయడం జరిగింది. గ్రీన్ కో అండ్ కంపెనీతో కలిపి దానికి సంబంధించిన అప్రూవల్స్ కానీ, దానికి సంబంధించిన ల్యాండ్ కానీ, దానికి సంబంధించినటువంటి నీటి అవసరాలకు సంబంధించిన నీరును దగ్గర ఉన్నటువంటి గోరుకల్లు నుంచి 1 TMC వాటర్ కానీ తీసుకొచ్చి ఒక సోలార్ పవర్ని కానీ, విండ్ పవర్ కానీ, అదేవిధంగా హైడ్రో పవర్ కానీ, ఈ 3 రకాల పవర్ని తీసుకొచ్చి దగ్గర 4 గిగావాట్ల నుంచి సోలారు, 1 గిగావాట్ నుంచి విండ్ పవరు, 2 గిగావాట్ల నుంచి పంప్డ్ హైడ్రోజన్ పవర్, ఇట్లా దేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టుని అక్కడ పెట్టి దాదాపు కంప్లీట్ అయిపోయిందనమాట.
కంప్లీట్ అయ్యి దానివల్ల ఏం బెనిఫిట్స్ అంటే ఇప్పుడు కార్బన్ ఎమిషన్స్ ఇప్పుడు కన్వెన్షనల్గా ఇప్పుడు వచ్చే థర్మల్ పవర్ వీటి వల్ల ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ విపరీతమైన పొల్యూషన్. సో వేల కోట్ల టన్నుల కార్బన్ ఎమిషన్ వస్తుంది. దానివల్ల పర్యావరణం అనేటువంటిది కలుషితమైంది. ఇదంతా అవాయిడ్ చేయడానికి రెన్యూవబుల్ ఎనర్జీ అనేటువంటిది ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని కూడా ఈయన అకౌంట్లో వేసుకోవడానికి నిన్న పునాది వేసినాడు అనమాట. రెన్యూవబుల్ ఎనర్జీ అంతా ఇక్కడ స్టార్ట్ అయింది, దాని టెక్నాలజీని కూడా మనము త్వరలో అనుభవించబోతున్నామని పునాది ఇక్కడ వేసినాడు. ఇంకా నెక్స్ట్ మీటింగ్ ఇంకొకటి పెడతాడు, పెట్టి ఆ రెన్యూవబుల్ ఎనర్జీ అంతా నేనే సృష్టించినాను, దానివల్లనే నేనే అంతా దానికి అని చెప్పి ఇంకొక మీటింగ్ పెట్టి దాన్ని కూడా తన అకౌంట్లో వేసుకునేదానికి ట్రై చేస్తాడన్నమాట. సో ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మన దివంగత నేత మాజీ రాష్ట్రపతి ప్రఖ్యాత సైంటిస్ట్ అబ్దుల్ కలాం గారు ఏం చెప్పినారంటే, కళలు కనండి, వాటిని ఆశయాలుగా మార్చుకొని నెరవేర్చుకోమని చెప్పినాడు. కానీ మన చంద్రబాబు గారు ఏదైనా గొప్ప సంస్కరణని కాపీ కొట్టడం, అవకాశంగా వాడుకోవడం, దాన్ని ఆ విధంగా అర్థం చేసుకొని ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఇంకా చివరిగా పాడేరు మెడికల్ కాలేజీకి సంబంధించిన విషయం. పాడేరు మెడికల్ కాలేజీ గత సంవత్సరంలోనే 50 సీట్లతో ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్ అవుతూ ఉంది. ఆ రన్ అయితే అప్పటికి దానికి కృషి చేసినటువంటి అప్పుడు గత ముఖ్యమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పటి వైద్య శాఖ మంత్రి కానీ అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు చొరవ తీసుకొని కేంద్రంతోనూ అదేవిధంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్తోనూ డిస్కషన్స్ చేసి సీట్స్ తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా అడిగింది 150 సీట్స్కి అయితే అప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీని బట్టి 50 సీట్లు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దాని కంటిన్యూషన్గా ఇప్పుడు ఈ సంవత్సరంకి విద్యా సంవత్సరానికి వీళ్ళు 150 సీట్లకు అడకపోగా వచ్చే 50 సీట్లకు కూడా వీళ్ళు దరఖాస్తులు ఇవ్వలేదు. ప్రాపర్గా చొరవ తీసుకొని వాటిని ముందుకు తీసుకుపోవడానికి చూపించలేదు అన్నమాట. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి ప్రతి సభలో ఇద్దరు కనపడిన వాళ్ళందరూ ఊదరగొట్టుకుంటూ ఉన్నారు వాళ్ళే. వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంది, దాన్ని పీపీపీలో ప్రైవేటైజేషన్ చేయకోకుండా ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు అందించాలనే ఆశయమే ఉంటే ఎందుకు చొరవ చూపించరు? పోయి ఆయన ప్రిన్సిపాల్ మీద షోకాజ్ నోటీస్ ఇచ్చినారు ఆయనకి. ఆయన ఏం చేస్తాడు పాపం? వీళ్ళు కదా చేయాల్సింది. గవర్నమెంట్ వెళ్ళి డబుల్ ఇంజిన్ సర్కారు మాది ఉంది, ఆడిపోయి వాళ్ళతో డిస్కస్ చేసి 150 సీట్లు తెప్పిస్తామని చెప్పి వీళ్ళు అనాలి కదా. పాపం ఆ డబుల్ ఇంజిన్ మామూలుగా ట్రైన్కి కానీ డబుల్ ఇంజిన్ అంటే ముందు వెనక 2 ఉంటాయి, ఎక్కువ వేగంతో లాగడానికి యూజ్ అవుతుంది. వీళ్ళ డబుల్ ఇంజిన్లో మరి ఈ పక్క ఒకటి ఉన్నట్టుండే, 2 ఒకదానికొకటి ఆపోజిట్లో లాక్కుంటున్నట్టుండే, అందుకే ఎక్కడా పోకుండా ఆడే ఉంది. వీళ్ళ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అదేనేమో మరి. ఆ విధంగా ఉంది మన చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి. సో వెంటనే ఈ పీపీపీ మోడల్ని ఇప్పటికైనా కూడా వెనక్కి తీసుకుంటారని, పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్యను అదేవిధంగా ఆసుపత్రికి సంబంధించి ఉచిత వైద్యాన్ని అందిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్.